ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా? ఇప్పుడు మనకి ఆల్కహాల్ రెవెన్యూ ఎంత ఉందో తెలుసా అండి? ఇంచుమించు 25-30 వేల కోట్లు సంవత్సరానికి. అంటే ఎంతమంది తాగితే అంత అంత రెవెన్యూ వస్తుంది? ఒక బీచ్ ఫెస్టివల్లో నేను ఒక సంవత్సరం క్రితం ఇలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ, ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ ఈ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే క్యూములేటివ్గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక 5-10 లక్షల మంది లైక్ చేశారు. ఓ పిచ్చోడి చేతికి రాయి దొరికితే వాడు ఏం చేస్తాడో ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు అధికారం దొరికితే వాళ్ళు అదే చేస్తున్నారు. గత 2 ఏళ్ల పాలనలో ఎటు చూసినా సరే విధ్వంసాలు, అరాచకాలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, డ్రగ్ మాఫియా, రౌడీ షీటర్లు, దాడులు, దాష్టికాలు, ఇవన్నీ చాలదన్నట్టు సరికొత్త సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించారు లోకేష్ గారి తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ అయిన శ్రీభరత్ గారు. ఏంటా అతి గొప్ప సంస్కరణ అంటే, విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, బీచ్లో బీచ్ షాక్స్ పెడితే తప్పేంటని చెప్పి నిస్సిగ్గుగా ఒక పార్లమెంటు సభ్యుడు మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. ఈ బీచ్ షాక్స్ అంటే ఏమనుకున్నారు అంటే, ప్రజలకు చెప్తా ఉన్నా, అసలు బీచ్ షాక్స్ అంటే ఏంటంటే, బీచ్ దారి పొడవునా కూడా గుడిసెల్లాంటివి వేసి అందులోని మద్యం అమ్మకాలను బహిరంగంగా అమ్మడమే ఈ బీచ్ షాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది శ్రీభరత్ గారు ప్రకటన చేశారు. దీనికోసం ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దీని యొక్క ప్రతిపాదన మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు గతంలోనే ఒక బహిరంగ వేదిక మీదే చేశారు. అంటే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా మద్యాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఎలా మారుస్తుంది అని చెప్పడానికి శ్రీభరత్ గారు చేసినటువంటి ప్రకటన ఒక ఉదాహరణ. నేను చెప్పదలుచుకున్న ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాస్త సిగ్గు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిపాలన అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరికి మంచి చేయాలనేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనని చూసుకోమని చెప్పి, చూసి నేర్చుకోమని చెప్పితో పలుకుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మా సిద్ధాంతం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరేంటో తెలుసా? విద్య, వైద్యం, అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన యొక్క బ్రాండ్ ఏంటి అంటే మందు, చిందు, ఇది మీ బ్రాండ్. బీచ్ల్లో బీరు, బారు అనే పథకాన్ని అతి గొప్ప సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం అంటే ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి మాట ఇంకొకటి ఉండదు అని చెప్పి నేను శ్రీభరత్ గారికి చెప్తా ఉన్నా. అయ్యా శ్రీభరత్ గారు, ఎంత మీరు లోకేష్ గారికి తోడలుడైతేనో, ఎంత మీరు చంద్రబాబు నాయుడు గారికి కొడుకు వరుస అయితేనో, ఒక పార్లమెంటు సభ్యుడిగా 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు మీకు. అది మీరు ఇచ్చారా, తెచ్చుకున్నారా, గుద్దించుకున్నారా, మాయ చేశారా అన్నది దేవుడెరుగు. కానీ ఒక పార్లమెంటు సభ్యుడు అయినటువంటి మీరు విశాఖపట్నానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలెత్తవలసినటువంటి మీరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే పట్టించుకోరే, విశాఖపట్నం తాలూకా రైల్వే జోను ఆశలు అడియాసలు అయ్యి అసలు సిసలైనటువంటి మెయిన్ ప్రాంతాన్ని పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే కనీసం కిమ్ కమ్మని మాట్లాడరే, విశాఖపట్నంలో భూములు దారాదత్తం చేస్తుంటే నోరెప్పవే, విశాఖపట్నంలో 5,000 కోట్ల విలువైన భూమిని దోచేసిన ఒక దొంగ విశాఖ పార్లమెంటు సభ్యుడిగా ఉండడం విశాఖ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి ఓ పక్క మేమంతా బాధపడుతుంటే, ఈ రోజు తగుదునమ్మా అని వచ్చి మళ్ళీ నిస్సిగ్గుగా మరొక అవినీతి బాంబుని పేల్చాడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ గారు బీచ్ షాక్స్ పేరుతో. అంటే విశాఖపట్నం ప్రజల్ని ఏం కమ్మని అడుగుతున్నాం. విశాఖపట్నం అనేటువంటిది ఒక ప్రశాంతమైనటువంటి నగరం. విశాఖపట్నం అనేటువంటిది ఆహ్లాదకరమైనటువంటి నగరం, ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ఏ కుటుంబాన్ని చూసినా మధ్యతరగతి అయినా, పేదవాడైనా, డబ్బున్నవాడైనా సరే ఆ సాయంకాల పూట సరదాగా బీచ్ రోడ్లో కుటుంబంతోనో, చిన్నపిల్లలతోనో, భార్యతోనో, అక్కా చెల్లెళ్లతోనో, సతీ సమేతంగానో వచ్చి ఆ బీచ్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆ కెరటాల అందాలు చూస్తూ, ఓ పక్క ఏ మూరి మిక్చరో తినుకుంటూ, ఏ కొబ్బరి బొండో తాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ స్థితిలోనే ఇప్పటి వరకు విశాఖపట్నం బీచ్ ఉంది తప్పితే, విశాఖపట్నం బీచ్కి వస్తే మందు తాగచ్చు, విశాఖపట్నం బీచ్కి వస్తే ఇటు ఆర్కే బీచ్ నుండి అటు భీమిల దాకా ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగచ్చు, మద్యం తాగి నచ్చినన్ని వేషాలు వేయచ్చు అనేటువంటి దాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించడం విడ్డూరంగా ఉంది. ఈ రకమైనటువంటి పోకడలు ఎప్పుడూ విశాఖపట్నంలో లేవు. నేను అడుగుతున్నా,
విశాఖపట్నం బీచ్ అంటే తాగడానికే మీకు పనికొస్తుంది అనుకుంటున్నారా? విశాఖపట్నం బీచ్ అంటే తాగి తందనాలు ఆడడానికే పనికొస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే తాగి దొల్లడమే మీకు తెలిసినటువంటి పర్యాటక అభివృద్ధి అని నేను అడుగుతున్నా విశాఖపట్నం ఎంపీని. విశాఖపట్నం గురించి ఏం తెలుసు? విశాఖపట్నంలో ఎన్నాళ్ళు మీరు ఉంటారు? అసలు వారానికి ఎన్ని రోజులు మీరు విశాఖపట్నంలో ఉంటారు? విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ తాలూకా ప్రాముఖ్యత మీకు తెలియకపోతే నేను చెప్తాను భరత్ గారు, తెలుసుకోండి. విశాఖపట్నం బీచ్లో అటు ఆర్కే బీచ్ నుండి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా ఓ పక్క గంగమ్మ తల్లి గుడి ఉంటుంది, మరో పక్క ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత గుడి ఉంటుంది, ఆ పక్కనే శివాలయం ఉంటుంది, ఆ ముందుకెళ్తే టీటీడీ వెంకటేశ్వర స్వామి కోవిల్ ఉంటుంది. ఇది ఆర్కే బీచ్ నుండి రుషికొండ వరకు కూడా ఆ ప్రాంతం అంతా ఎంతో ఆధ్యాత్మికంగా టెంపుల్స్తోని అంత అద్భుతంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో మీరు మద్యం అమ్మకాలు పెడుతున్నారంటే ఇది హిందూ మతం మీద మీరు చేస్తున్నటువంటి దాడా అని నేను అడుగుతున్నా. అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్, ఆ సాగర తీరం ఒక గ్రహణం స్నానాలకు కానీ, లేదంటే శివరాత్రి వస్తే పుణ్య స్నానాలకు కానీ, లేదా కుంభాభిషేకాలకు కానీ, కోట్లింగాల ప్రత్యేక పూజలకు కానీ, వీటన్నిటికీ కదా విశాఖపట్నం బీచ్ అనేటువంటిది ప్రాముఖ్యత. ఇటువంటి గొప్ప విశాఖపట్నం బీచ్ని ఈరోజు మీరు ఒక బార్లా తయారు చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకుంటారన్న మీరు అనుకుంటున్నారా? మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజలు ఎవరు దీన్ని వ్యతిరేకించట్లేదు, లేదా ఈ మిగతా వాళ్ళు ఎవరు తాగరా, ప్రభుత్వానికి దీని మీదే ఆదాయం వస్తుంది, ఆ మాట చెప్పడానికి సిగ్గు అనిపించలే మీకు? ఇదేనా మీకు తెలిసిన సంపద సృష్టి? మీరు గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల్ని దోచుకుని, ఆ డబ్బును దాచుకుని ఇంత అక్రమాలు చేసినటువంటి మీరు ఈరోజు చాలదన్నట్టు ప్రజా ఆరోగ్యాన్ని కూడా అమ్మేయాలనేటువంటి ఉద్దేశంతో బీచ్ షాక్స్ పేరుతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా.